హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ కదిర్ని మాట్లాడుతున్నాను. రానున్న రోజుల్లో మనకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన యొక్క ప్రభావంతో మనకు ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడబోతున్నాయి. అలాగే మనకు డిసెంబర్ 8, 9 తేదీల్లో 2 తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అలాగే మనకు బంగాళాఖాతంలో డిసెంబర్ 5, 6 తేదీలో ఏర్పడినటువంటి యొక్క అల్పపీడన యొక్క ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు దక్షిణాంధ్ర లేదా మధ్యాంధ్ర అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎక్కడెక్కడ ప్రభావం చూపబోతుంది అనే అంశాల గురించి విషయాల గురించి డీటెయిల్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఆ అల్పపీడనం అనేది ఏమాత్ర స్థాయిలో మనకు బలపడి వాయుగుండంగా లేదా అల్పపీడనంగానే ఉంటుందా అనే విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా ఈరోజు తెలుసుకోబోతున్నాం. మొత్తం మీద మనకు చూసుకుంటే డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 12, 13 తేదీ దాకా ఫోర్కాస్ట్ అంటే వెదర్ అప్డేట్ అనేది తీసుకుంటాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ, కొత్తగా మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే వెదర్ అప్డేట్ రిలేటెడ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీ మొబైల్కి అందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆన్లో పెట్టుకున్నట్లయితే వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి వేగంగా మీ మొబైల్కి అందడం అనేది జరుగుతుంది. ఇక మనకు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. అలాగే డిసెంబర్ 8 ఈ రోజుకి, అలాగే మనకు రేపటికి, అలాగే డిసెంబర్ 12వ తేదీ 13వ తేదీ దాకా వాతావరణం ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం ఈ వెదర్ రిలేటెడ్ అప్డేట్ తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ మనకు డిసెంబర్ 8వ తేదీ ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉందనేది చూసుకున్నట్లయితే ఈ ఇమేజ్లో మీరు గమనించి చూసినట్లయితే నేను ఇక్కడ మొత్తం మీకు రెడ్ కలర్ తోటి 4 లైన్స్ అని వేసి అలాగే బ్లాక్ కలర్ తోటి లో ప్రెజర్ ఏరియా అని మార్క్ చేసి పెట్టి ఉన్నటువంటి ప్రాంతం అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు రెడ్ కలర్ లైన్స్ అని చూసుకున్నట్లయితే మనకు ఉత్తర భారతంలోని మనకు ఈశాన్య రాష్ట్రాల మీదుగా నుంచి ఈ రెడ్ కలర్ లైన్స్ అనేవి లాగి మధ్య భారత ప్రాంతాల్లోకి లాగాను. అంటే ఒడిశా, ఛత్తీస్గఢ్, అలాగే మనకు ఈ మధ్య మహారాష్ట్ర ప్రాంతాల మీదకి, అలాగే మనకు పైకి చూసుకుంటే కాస్త ఉత్తరప్రదేశ్ మీదకి లాగాను. అలాగే ఇక్కడ చూస్తే అరేబియా సముద్రం దగ్గర నుంచి ఇంకొక రెడ్ కలర్ లైన్ అనేది లాగాను. అంటే మొత్తం మాయిశ్చర్ యొక్క కన్వర్జెన్స్, గాలి యొక్క కన్వర్జెన్స్ అనేది తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, అలాగే మధ్యప్రదేశ్ ప్రాంతాల మీదకి వెళ్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే మనకు కాస్త ఇంకో పక్క చూసుకున్నట్టు మయన్మార్ దేశం అంటే అక్కడి నుంచి ఒక ఉత్తర బంగాళాఖాతం ప్రాంతం నుంచి లో ప్రెజర్ ఏరియాలోకి ఇంకొక రెడ్ కలర్ లైన్స్ లాగాను. అంటే మాయిశ్చర్ అనేది 2 విధాలుగా డివైడ్ అవుతూ మనకు మధ్య భారత ప్రాంతాలు అలాగే బే ఆఫ్ బెంగాల్లోని దక్షిణ భాగం ప్రాంతాల్లోకి వెళ్తున్నట్టుగా ఇక్కడ ఈ ఇమేజ్లో మనకు ఈ మార్కులో కనిపిస్తూ ఉంది. అంటే మనకు మోడల్ ప్రకారంగా చూసుకుంటే గాలుల యొక్క కన్వర్జెన్స్ అనేది ఈ విధంగా ఉన్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి డిసెంబర్ 8 తేదీ వాతావరణ పరిస్థితి ఇలా ఉందని. అలాగే మనకు అల్పపీడనం యొక్క పీడనం రానున్న 4 రోజుల్లో ఎలాంటి డైరెక్షన్లోకి వెళ్తుంది, దాని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అంటే బంగాళాఖాతంలో డిసెంబర్ 5, 6 తేదీలో ఏర్పడిన అల్పపీడనం అనేది మనకు ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఇక్కడ మీరు కనుక ఈ మోడల్లో ఇమేజ్లో గమనించి కనుక చూసుకుంటే లో ప్రెజర్ అనేది రౌండ్ అప్ బ్లాక్ కలర్ లైన్తో మార్క్ చేసి ఎల్పి అని రాసి పెట్టి లో ప్రెజర్ పెట్టినాడు. ఆ యొక్క డైరెక్షన్ అనేది మనకు రానున్నటువంటి 4 రోజుల్లో అంటే డిసెంబర్ 11, 12 తేదీల్లోకి కల్లా ఇది మనకు తమిళనాడు, శ్రీలంక మధ్య భాగాల మీదకు వస్తుంది. అంటే గతంలో మనకు ఫింజల్ సైక్లోన్ అనేది ఏ విధంగా డైరెక్షన్లోకి వచ్చిందో ఆ డైరెక్షన్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకటి మనకు అల్పపీడనం అనేది శ్రీలంక, తమిళనాడు మధ్య భాగంలోకి వస్తే ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాల ప్రాంతాల మీద కాస్త ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మనకు పడుతుంది. అది శ్రీలంక దగ్గరికి వచ్చినా లేదా తమిళనాడు దగ్గరికి వచ్చినా కూడా మనకు దాని ప్రభావం అనేది మనకు దక్షిణాంధ్రప్రదేశ్ ప్రాంతాలపై ఉంటుందని ఖచ్చితంగా మనకు ఒక ఐడెంటిటీ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగంలోని నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాలు అనేవి మనకు తమిళనాడుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా మనకు తమిళనాడుకి. కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది కాస్తైనా మనకు తమిళనాడుపై ఖచ్చితంగా మనకు అదే ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ నెల్లూరు జిల్లాపై ఖచ్చితంగా మనకు ఉంటుంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే. సో మనకు రానున్నటువంటి మనకు డిసెంబర్ 11, 12 తేదీలు ఈ అల్పపీడనం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమీపానికి వస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ లైన్ అనేది ఇంకొకటి మనకు మార్క్ అనేది తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుకి లాగాను. అంటే ఈ అల్పపీడనం అనేది ముందుకు కదిలిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఖచ్చితంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలపై ఉంటుందని ఇక్కడ మనకు ఖచ్చితంగా స్పష్టంగా మనకు డిసెంబర్ 11, 12, 13 తేదీలో ఉంటుందని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఈ అల్పపీడనం యొక్క డైరెక్షన్ అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి మెదరికల్ మోడల్ పరంగా చూసుకుంటే ఈ డైరెక్షన్లో వస్తే ఖచ్చితంగా మనకు అల్పపీడనం యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక మనకు ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ అనేది ఎలా ఉంది అంటే ఉపగ్రహ చిత్రంలో మనకు ఏ విధమైన వాతావరణ పరిస్థితి ఉందనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఈ రోజుకి ఇక్కడ మనకు చూసుకున్నట్టే డిసెంబర్ 8 తేదీ ఉపగ్రహ చిత్రం శాటిలైట్ ఇమేజ్ అనేది చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్ లైన్స్ అనేవి 2 మార్క్ చేసి చూపిస్తున్న ప్రాంతాలు అనేవి మనకు ఉత్తర ఆంధ్ర, అలాగే మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశాల మీదుగా ఈ యొక్క రెడ్ కలర్ లైన్స్ అనేవి లాగాను. అలాగే రౌండ్ అప్ వీల్ అనేది చేసి బే ఆఫ్ బెంగాల్లో మనకు భారీగా అల్పపీడనంలో మేఘాలు ఉన్న ప్రాంతాన్ని చూపిస్తున్నాను. అంటే మనకు రానున్నటువంటి 24 అవర్స్లో మనకు ఈ భాగాల్లో అంటే
మనకు ఉత్తర తెలంగాణ, ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లో మనకు క్లౌడ్స్ మేఘాలు అనేవి ఏర్పడి ఈ ప్రాంతాల్లో మనకు చెల్లాచెదురుగా వర్షాలు పడేందుకు అవకాశాలు, అలాగే క్లౌడ్స్ ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయని ఉపగ్రహ చిత్రం శాటిలైట్ ఇమేజ్లో మీకు నేను చూపిస్తూ ఉన్నాను ఈ ప్రాంతంలో. అలాగే మనకు క్లౌడ్ బేస్ అంటే మేఘాలు అనేవి ఏ విధంగా మనకు రానున్నటువంటి 24 అవర్స్లో ఏర్పడేటువంటి అవకాశం ఉందనేది ఇక్కడ చూస్తే మనకు ఈ ఇమేజ్లో మీరు గమనించి కనుక చూసినట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే మనకు ఉత్తర ఆంధ్ర ప్రాంతాల దగ్గర రెండు బ్లాక్ కలర్ లైన్స్ అనేవి, అలాగే మనకు బే ఆఫ్ బెంగాల్లో మనకు ఒక బ్లాక్ కలర్ లైన్తో బాగా క్లౌడ్ బేస్ ఉన్నటువంటి ప్రాంతాన్ని నేను రౌండప్ వేలు చేసి పెట్టున్నాను. అలాగే కాస్త పైకి మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఈ జమ్మూ కాశ్మీరు, అలాగే ఉత్తరప్రదేశ్, పంజాబ్ దగ్గర చూసుకున్నట్లయితే మనకు కాస్త క్లౌడ్ బేస్ అనేది ఏర్పడింది. అంటే మనకు ఈ సీజన్లో వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి వస్తుంటాయి. అంటే మనకు పశ్చిమ మధ్య మైదాన ప్రదేశాల మీద నుంచి మనకు అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల మీద నుంచి మనకు ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి వస్తుంటాయి. బటబట గాలు లెక్క అలజడులు అనేవి వస్తుంటాయి. వాటి ప్రభావంతో మనకు కాస్త పీడనాలు అనేవి ఏర్పడి ఆ ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి పడడం అనేది పైన జరుగుతుంది. అంటే ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్లు ఉండడంతో ఈ గాలుల కన్వర్జెన్స్ అనేది ఆ ప్రాంతాల మీదుగా కన్వర్ట్ అవుతూ వెళ్తుండడంతో ఇక్కడ మనకు తేమ అనేది పెరిగి తెలంగాణలోని మనకు ఉత్తర భాగాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని మనకు ఉత్తర భాగాలు కాస్త చలి ప్రభావం తగ్గి మనకు మేఘాలు ఏర్పడి అక్కడక్కడ వర్షాలు పడడం అనేది జరుగుతూ ఉంది. అంటే 2-3 రోజుల నుంచి మనకి ఇలాంటి వాతావరణ ప్రాసెస్ అనేది మొదలై ఉంది, ఇలా ఉంది. అయితే ఉష్ణోగ్రతలు ఎలా ఉండనేది ఒకసారి మనం ఈ ఇమేజ్లో చూసి తెలుసుకుందాం. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకు ఉష్ణోగ్రత వివరాలు ఎలా ఉండేది. ఇక్కడ మనకు చూసినట్లయితే మీరు కనుక బ్లాక్ కలర్ లైన్తో రౌండప్ వీళ్ళని చేసిన ప్రాంతం ఉత్తరాంధ్ర, అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతాలని, అలాగే నేను ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మనకు బ్లాక్ కలర్ లైన్తో రౌండప్ వీళ్ళని చేశాను. అంటే ఈ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి కాస్త బాగా తక్కువగానే ఉంటాయి. అంటే ఎండల ప్రభావం అనేది అంతగా ఉండదు, పొడి వార్తం అనేది ఉండదు. క్లౌడ్స్ అనేవి మేఘాలు అనేవి వస్తూ పోతూ మనకు దాని యొక్క ప్రభావం అనేది ఇక్కడ కనిపిస్తుందని రానున్న 24 గంటలు మనకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే కింద చూసినట్లయితే మనకు రాయలసీమ జిల్లా, అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో చూసినట్లయితే అమరావతి దగ్గర చూసినట్లయితే పొడి వార్తలతో మనకు ఉష్ణోగ్రతలు అనేవి కాస్త పెరిగేటటువంటి అవకాశాలు అనేవి ఒక 2-3 రోజులు ఉండేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. డిసెంబర్ 8, 9, 10 తేదీల దాకా మనకు ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఈ ఇమేజ్లో మనకు కనిపిస్తుంది. ఇంకా మనకు సూర్యరశ్మి డిసెంబర్ 8వ తేదీకి సూర్యరశ్మి యొక్క ప్రభావం, అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వెదర్ అప్డేట్ పరంగా మనకు ఫోర్కాస్ట్ ఎలా ఉందని చూసుకుంటే సూర్యరశ్మి యొక్క ప్రభావం అనేది చూసుకుంటే డిసెంబర్ 8వ తేదీకి ఇక్కడ మీరు గమనించి కనుక చూసినట్లయితే విశాఖపట్నం దగ్గర నుంచి అమరావతి దాకా, అంటే మనకు కాస్త అనకాపల్లి దాకా చూసుకున్నట్లయితే మనకు క్లౌడ్ బేస్ అనేది ఉన్నట్టుగా ఇక్కడ సూర్యరశ్మి ప్రభావం తగ్గినట్టుగా, అంటే మనకు బ్లూ కలర్లో మార్క్ పడి ఉన్నటువంటి ప్రాంతం అంతా మనకు ఎండ తీవ్రత తగ్గి ఉన్నటువంటి ప్రాంతంగా కనిపిస్తుంది. అలాగే తెలంగాణలోని మనకు ములుగు, నల్గొండ, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులకి దగ్గరగా ఉన్న ప్రాంతాల దగ్గర మనకు క్లౌడ్ బేస్ తగ్గుతుంది. అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా మోడల్లోని గాలుల కన్వర్జెన్స్ అనేది ఈ ప్రాంతాల మీదకి వెళ్తున్నటువంటి ఇక్కడ తేమ యొక్క శాతం పెరగడంతో మనకు మేఘాలు ఏర్పడడం, ఇక్కడ మనకు కాస్త వర్షాలు పడేందుకు అవకాశాలు అనేవి రానున్నటువంటి 24 గంటలు కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కాస్త ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ఆంధ్ర ప్రాంతం దగ్గర చూసుకున్నట్టే రాయలసీమ మొత్తం మీదుగా దక్షిణ ఆంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లా దాకా చూసుకుంటే మనకు ఎల్లో కలర్తో మార్క్ తోటి కలర్ తోటి మనకి ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న ప్రాంతం అంతా పొడి వాతావరణంతో ఎండ తీవ్రత పెరిగి ఉన్నటువంటి ప్రాంతంగా ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. తిరుపతి, కర్నూలు అయినా కానివ్వండి, అలాగే సత్యసాయి జిల్లా అయితే కానివ్వండి, నెల్లూరు జిల్లా అయితే కానివ్వండి, ప్రకాశం జిల్లా అయితే కానివ్వండి, అనంతపురం అయితే కానివ్వండి, ధర్మవరం అయితే కానివ్వండి, తాడిపత్రి అయితే కానివ్వండి, నంద్యాల అయితే కానివ్వండి, మొత్తం మనకు ఎండ తీవ్రత పెరిగి ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకొక ఇమేజ్లో మనకు భారీ వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు వర్షాలు అనేవి ఎక్కువగా పడుతున్నాయి అనేది మనం ఇక్కడ పడేందుకు అవకాశం అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే WD అని రాసి బ్లాక్ కలర్ లైన్ తోటి ఇక్కడ చూపిస్తున్నాను. అంటే మనకు మధ్య ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు, అలాగే మనకు ఈ యొక్క హర్యానా ఈ ప్రాంతాలు, పంజాబ్ దగ్గర నేను చూపిస్తున్నాను. అంటే ఇక్కడ మనకు క్లౌడ్స్ అనేవి వెస్టర్న్ డిస్టర్బెన్స్ తోటి ఇక్కడ మనకు భారీగా మేఘాలు అనేవి ఏర్పడుతూ, ఇక్కడ పీడనాలు అనేవి ఏర్పడుతూ మనకు వర్షాలు పడుతున్నట్టుగా ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాను. అలాగే కింద చూసినట్లయితే కాస్త తెలంగాణ, అలాగే మనకు ఉత్తరాంధ్ర ప్రాంతాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల దగ్గర చూస్తున్నట్టయితే కొంత మనకు నీలం రంగుతోటి కాస్త ఆకాశ మేఘావృతం కొన్ని భాగాల్లో, అంటే మనకు ఉత్తరాంధ్ర అలాగే ఒడిశా ప్రాంతాలకు దగ్గర ఉన్న ప్రాంతాల దగ్గర కాస్త రెడ్ కలర్ కనిపిస్తుంది. అంటే మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం ఈ ప్రాంతాల దగ్గర మనకు కాస్త మేఘాలు పెరిగి, అలాగే మధ్య తెలంగాణలోని రంగారెడ్డి, అలాగే మనకు ములుగు, నల్గొండ ఈ ప్రాంతాల దగ్గర కూడా మేఘాలు అనేవి ఏర్పడి కాస్త వర్షాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ అంటే ఈ రోజు డిసెంబర్ 8, 9వ తేదీలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కాస్త బంగాళాఖాతం చూసినట్టే బాగా రెడ్ కలర్లో మనకు అల్పపీడనం అనేది బలంగా కొనసాగుతూ ఏర్పడి ఉన్నటువంటి ప్రాంతం అనేది మనకు ఇక్కడ ఈ ఇమేజ్లో కనిపిస్తుంది. ఇంకా మనకు రానున్నటువంటి నెక్స్ట్ 24 అవర్స్లో అంటే రెయిన్ అకామినేషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం ఇక్కడ రెయిన్ అకామినేషన్ యొక్క ఇమేజ్లో చూసినట్లయితే మనకు రెడ్ కలర్ లైన్స్ తోటి 2 రౌండ్ అప్ వీల్స్ అని చేసినటువంటి ప్రాంతంలో మనకు వర్షాలు అనేవి మనకు వరంగల్, నల్గొండ,
భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, అలాగే మనకు కాస్త ఆదిలాబాదు, ఆసిఫాబాదు, అలాగే మనకు ఈ రంగారెడ్డి, హైదరాబాదు ఈ ప్రాంతాల్లో అంతా మనకు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటిగా వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నట్టు మనకు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో మనకు ఒక జిల్లా మొత్తం మీద ఒక 200 కిలోమీటర్లు అనేది ఉంటే 10-15 కిలోమీటర్ల ప్రాంతాల్లో ఒక చోట వర్షం అనేది ఉంటుంది. ఇంకో ప్రాంతాల్లో మనకు ఆకాశం మేఘావృతం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితి అనేది ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే మనకు ఆంధ్ర సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాలు అంటే మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కాస్త మనకు వర్షాలు అనేవి ఉండవు, అంతగా తక్కువగానే ఉంటాయి. మహబూబ్ నగర్ అయితే కానివ్వండి, అలాగే మనకు ఈ యొక్క విజయవాడకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు మిర్యాలగూడ ఈ ప్రాంతాల్లో అయితే కానివ్వండి అంతగా వర్షాలు అనేవి మనకు ఉండవు, తక్కువగానే ఉంటాయి. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగాలను చూసుకుంటే మనకు విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామ జిల్లా దగ్గర చూసుకున్నట్లయితే మనకు ఆకాశం బాగా మేఘావృతమై ఉంటూ అక్కడక్కడ ఒక్కసారిగా మనకు కొంత వర్షాలు అనేవి తేలికపాటి జల్లులు అనేవి పడడం అనేది జరుగుతున్నట్టుగా ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో కనిపిస్తుంది. అంటే ఒక 15-20 నిమిషాల పాటు వస్తాయి ఎక్కువగా వర్షం పడడం, ఆ తర్వాత మళ్ళీ తగ్గడం, అంటే వాతావరణ సాధారణ స్థితిలోకి రావడం, ఇలాంటి వాతావరణ పరిస్థితి అనేది ఉంటున్నట్టు మనకు కనిపిస్తుంది. అదే దక్షిణ ఆంధ్ర విషయానికి వస్తున్నట్టయితే నెల్లూరు అయితే కానివ్వండి, గుంటూరు అయితే కానివ్వండి, చీరాల, నరసరావుపేట, పెరుగుడాల, అలాగే నంద్యాల, కర్నూలు, అలాగే మనకు సత్యసాయి, అనంతపురం, పొద్దుటూరు, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అంతా మనకు పొడి వాతావరణం అనేది ఉంటుంది. కొంత క్లౌడ్స్ అనేవి వస్తూ పోతున్నా కూడా అంతగా మనకు వర్షాలు అనేవి పడవు. పొడి వాతావరణంతో మనకు కాస్త ఎండలు అనేవి 2-3 రోజులు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనకు అల్పపీడనం యొక్క ప్రభావంతో రానున్న రోజుల్లో మనకు ఈ అల్పపీడనం అనేది మనకు తమిళనాడు రాష్ట్రం వైపుగా కదిలితే డిసెంబర్ 11, 12, 13 తేదీలో వాతావరణ స్థితి ఎలా ఉంటుంది అని ఒకసారి మనకు రెయిన్ అకామినేషన్ అనేది మనకు దక్షిణాంధ్రలో ఎలా ఉంటుందని ఇప్పుడు మనం ఇమేజ్లో చూసి తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనకు గమనించి కనుక చూసుకున్నట్లయితే బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం యొక్క డైరెక్షన్ అనేది మనకు తమిళనాడు, శ్రీలంక వైపుగా కదిలితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని మనకు నెల్లూరు, కావలి, ప్రకాశం జిల్లా, అలాగే కడప జిల్లా, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అలాగే మనకు కాస్త సత్యసాయి జిల్లాలోని కొన్ని భాగాల్లో అంటే తిరుపతి సరిహద్దును పంచుకుంటున్న, చిత్తూరు జిల్లా సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతాలు, అలాగే మనకు కడప జిల్లాని నెల్లూరుకి సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి డిసెంబర్ 11, 12, 13 తేదీలో పెరిగేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద మనకు డిసెంబర్ 11 నుంచి మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో వాతావరణం అనేది మెల్లగా మారడం అనేది మొదలవుతుంది. అంటే అల్పపీడనం అనేది ముందుకు కదలడం, అల్పపీడనం యొక్క ప్రభావం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పడడం అనేది జరగడం అనేది జరుగుతున్నట్టుగా మనకు ఈ ఇమేజ్లో ఈ మోడల్లో మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద మనకు ఈ అల్పపీడనం యొక్క ఎఫెక్ట్ అనేది మనకు డిసెంబర్ 11వ తేదీ నుంచి మొదలవుతుంది. అంటే బంగాళాఖాతంలోని అల్పపీడనం ఇందాక మనం మోడల్లో చెప్పుకున్నట్టుగా అదే డైరెక్షన్లో ముందుకు కదిలితే దాని యొక్క ప్రభావం అనేది మనకు స్పష్టంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలోని తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలపై, అలాగే కాస్త మనకు సత్యసాయి జిల్లాపై ఉండేటువంటి అవకాశాలు అనేవి స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తం మీద మనకు నెల్లూరు జిల్లా మీద, తిరుపతి మీద, చిత్తూరు మీద అంటే తమిళనాడు సరిహద్దుని పంచుకుంటున్న ఈ 3 జిల్లాలపై ఎక్కువగా అన్నమయ్య జిల్లాతో పాటు కలుపుకుంటే మొత్తం ఎక్కువగా దీని ఎఫెక్ట్ అనేది ఉండేటువంటి అవకాశాలు అనేవి డిసెంబర్ 11వ తేదీ నుంచి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న రోజులుగా వెదర్ అప్డేట్ ఫోర్కాస్ట్లో నేను డీటెయిల్గా ఈ యొక్క అల్పపీడనం యొక్క ట్రాకింగ్ ఎలా ఉంటుంది, ఇది ఎలా మూవ్మెంట్ అవుతుంది, ఎలా కదులుతుంది, దీని బలం ఎలా పెరుగుతుంది అనేది కూడా చెప్తాను. ఇది ప్రస్తుతం అల్పపీడనంగానే వస్తూ మనకు తమిళనాడుని తీరాన్ని తాకేటటువంటి, శ్రీలంక మధ్య భాగాల్లో తీరాన్ని తాకేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు మోడల్స్ చూపిస్తున్నాయి. రానున్న రోజులు దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది అది కూడా మనం అనాలిసిస్ చేస్తూ వివరంగా తెలుసుకుందాం. ఇదండి ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ అండి. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నెల్లూరు వెదర్ మ్యాన్.